ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఊరికే సృష్టించబడలేదు. నువ్వు ఊరికే ఆ స్థలములో దేవుడు నిన్ను పెట్టలేదు. నిన్ను దేవుడు అక్కడ పెట్టాడంటే ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము ఆ ఉద్దేశానుసారంగా నువ్వు తీసుకుంటావు. ఇక్కడ మోషే చక్కటి నిర్ణయం తీసుకున్నాడు, కానీ ఏశావుకు తన ఉద్దేశం ఏమిటో తెలియదు. ఎందుకు జ్యేష్ఠుడుగా దేవుడు తనని పుట్టించాడో తనకు తెలియదు. కనుక ఆయన అల్పకాల పాప భోగం కొరకు, తిండి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. చూడండి, జీవితంలో మనం స్కూల్లోకి వెళ్తే ఫస్ట్ టీచర్ లెసన్స్ చెప్పి టెస్ట్ పెడుతుందండి. అప్పుడు లెసన్స్ అన్ని మనం ముందే చదివేస్తాం కాబట్టి టెస్ట్ రాసేస్తాం. కానీ జీవితంలో టెస్ట్ల నుంచి, పరీక్షల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. ఇక్కడ ఏశావు జీవితంలోంచి మనము ఈ పాఠాలు నేర్చుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా.